श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం, తిథి దశమి రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, నక్షత్రం కృత్తిక తెల్లవారుజామున 5 గంటల 37 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 7 నిమిషాల వరకు, వర్జం సాయంత్రం 5 గంటల 53 నిమిషాల నుండి 7 గంటల 27 నిమిషాల వరకు, అమృత గడియలు తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు। ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం। కృత్తికా నక్షత్రం ఆ ఈ ఏ ఊ కృత్తిక అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। ఇది రక్తవర్ణంలో ఎర్రగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది। 6 నక్షత్రాల సమూహంతో కలిసి ఉంటుంది। మంచి ఈ నక్షత్రం కలిగిన వారికి మంచి నేత్ర దృష్టి కలిగిన వారే ఉంటారు। అగ్నిదేవత అగ్ని భట్టారకుణ్ణి మనం ఆరాధన చేయాలి। ఈరోజు అగ్నిదేవత ఆరాధన చేయడం అనేది అందరికీ మంచిది। మయూర పక్షి వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి, అందుకని మయూర పక్షిని చూసి నమస్కరించిన వీరికి శుభం చేకూరుతుంది। ఇక కృత్తికా నక్షత్రంలో కలిసి వచ్చేటువంటి వారికి వృక్షం ఏంటి అంటే మారేడు చెట్టు। మారేడు చక్కగా ఔదంబర వృక్షం అని, మేడి వృక్షాన్ని కానీ మారేడు చెట్టుని కానీ ఏదో ఒక చెట్టుకి చక్కగా నీరు పోసిన లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో చెట్టుని నాటిన మంచి శుభం చేకూరుతుంది వీరికి। ఇక వీళ్ళు ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి అనేటువంటి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని కనుక వీళ్ళు పఠించుకుంటే శుభం చేకూరుతుంది। అలాగే కృత్తికా నక్షత్ర గాయత్రిని చేయడం చాలా మంచిది। ఆ కృత్తికా నక్షత్ర గాయత్రిని విన్నా చాలు వీరికి శుభం చేకూరుతుంది। కనుక ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం కనుక సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసుకోవడం ఉత్తమం। ఈరోజు శనివారం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుని, అలాగే అగ్నిభట్టారకుణ్ణి అగ్నిదేవుణ్ణి కూడా ఆరాధన చేసి సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।